బ్రో చిక్రీ చిక్రీ సాంగ్ సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా దీని వైబే నడుస్తుంది. 24 అవర్స్లో రికార్డు కూడా సృష్టించింది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం కొన్ని ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఆ తిక్క ఏంటి, దీనక్క ఏంటి, బొక్క ఏంటి, ఆ లిరిక్స్ ఏంట్రా బాబు, అసలు అక్కడ ఉన్నది ఎవరి, గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాంటి వ్యక్తికి ఇట్లాంటి లిరిక్స్ ఏంట్రా బాబు అని చెప్పేసి ట్రోలింగ్ నడుస్తుంది. అండ్ అక్కడ ఏఆర్ రెహమాన్ గారు కూడా తెలుగు రాదు కాబట్టి ఏదో చేసేస్తాడు తప్ప ఆయన కూడా చేయకపోతుండే ఇట్లా మీనింగ్ తెలుస్తే అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ ట్రోలింగ్స్కి మీరు ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఇది ట్రోలింగ్ అనేది ఏంటంటే, ఒక పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు అవతల ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, వేరే హీరోల ఫ్యాన్స్, వాళ్ళందరూ దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడానికో, ఏంటంటే దాన్ని ఏదైనా ఆ హీరో మీద ఏదైనా కార్నర్ చేయడానికో ట్రాల్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా ఈ పెద్దలో వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో చిక్రీ చిక్రీ అనే సాంగ్, అది చాలా అద్భుతంగా అంటే జనాల్లోకి బాగా వెళ్ళింది. ఎందుకు ఎలా వెళ్ళింది అనేది దానికి కారణాలు ఏంటంటే, సోషల్ మీడియాలో ఎంతోమంది దానికి రీల్స్ చేయడం కానీ, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా జిమ్ చేసేవాళ్ళు, డ్రైవర్లు కానీ, సో మాసెస్లోకి బాగా వెళ్ళింది అనమాట. సో అంటే సాంగ్ రీచ్ అర్థమవుతుంది. అది చూసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఒక 5-6 గంటల తర్వాత అరే ఇది బాగా వెళ్ళిపోతుంది, మన హీరోని దాటేస్తుందేమో, దాన్ని తగ్గిద్దాం అనే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు అనమాట. సో ఆ విధంగా ఇట్లా ట్రాల్స్ అనేవి చేయడం, ఆ హీరోని వేరే లొకేషన్లో పెట్టి ఆ సాంగ్ని అట్లా ఇలా చేసేటంటే అలా చేసేటంటే, లేదంటే వేరే సినిమాతో కంపేర్ చేయడం. సో అంతకుముందు వాళ్ళ హీరోల సినిమాల పాటలు కూడా అట్లానే కంపేర్ చేస్తే దొరుకుతాయి చాలా వరకు కూడా. సో ఏంటంటే అది ఏ సినిమాకైనా కామన్, ఇప్పుడు రేపు వేరే హీరోది ఎవరిదైనా వచ్చింది, ఫర్ సపోజ్ ఎన్టీఆర్ గారిది వచ్చింది, లేదంటే అటు పవన్ కళ్యాణ్ గారిది వచ్చింది, సో ఏదొచ్చినా కూడా అట్లా కంపేర్ చేసి ఇది అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అని చెప్పి దాన్ని తక్కువ చేయాలనే చేస్తూ ఉంటారు తప్ప, సాంగ్ బాగుంటే జనాల్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ట్రోలింగ్స్ అనేవి పడని వాళ్ళే చేసిండొచ్చు, ఓకే. బట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే ఏదో చిన్న హీరో కాదు, ఆయన గ్లోబల్ లెవెల్లో మంచి గుర్తింపునటువంటి వ్యక్తి. మన తెలుగు హీరోలు అందరిలో కూడా వన్ ఆఫ్ ది పాపులర్ హీరో అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి వ్యక్తికి ఇలాంటి లిరిక్స్ మరి కరెక్టే అంటారా? అంటే ఇది యాక్చువల్లీ కథ బ్యాక్ డ్రాప్ వచ్చి శ్రీకాకుళం సైడ్ నడుస్తుంది అనమాట. సో అక్కడ లోకల్ స్లాంగ్ మాట్లాడుకునే వాళ్ళు చాలా, ఇంకా మనం ఈ పాటలు విన్నాడు కాకుండా ఇంకా వరస్ట్గా మాట్లాడుకుంటారు బయట రియాలిటీలో. సో డైరెక్టర్ గారు ఏంటంటే పక్క ఆ స్లాంగ్లో ఉన్న వాళ్ళ యాక్టర్స్ని చాలా మందిని తీసుకున్నారు. అండ్ అక్కడ హావభావాల మనుషులు ఎట్లా, వాళ్ళ కట్టుబొట్టు ఎట్లా ఉంటుంది ఏంటి, సో ఆ విధంగా అక్కడ మనిషి మాట్లాడితే అక్కడ ఒక అమ్మాయిని వర్ణిస్తే ఎట్లా వర్ణిస్తాడు అనే వర్షన్లో ఈ పాట రాయించుకున్నారు అనమాట. సో మీరు తమిళ్లో చూసినా కూడా తమిళ్లో వరస్ట్ స్లాంగ్ ఏది ఉంటుందో అది తీసుకున్నారు, హిందీలో వరస్ట్ స్లాంగ్ ఏది ఉంటుందో అట్లా ఆ స్లాంగ్ అనేది అక్కడ పడాలి. ఆ హీరో అలా అక్కడ అమ్మాయిని వర్ణించడానికి, అమ్మాయిని ఇట్లా డాన్స్ చేస్తే చూస్తూ ఆ రోడ్లో తన వెనకాల పడుతూ ఒక మంచి లవ్ సాంగ్ అనమాట ఇది. సో ఆ లిరిక్స్ వాంటెడ్గా రాపించినాయి, దాంట్లో ఏదో తగ్గిద్దాం లేదంటే దానివల్ల నెగిటివ్గా వెళ్తుందని ఏం లేదు. అంటే మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి తెలుగు అనేది అంత పూర్తిగా తెలియదు, అర్థాలు కూడా తెలియదు. సో ఆయన కూడా అర్థం తెలియకుండానే మ్యూజిక్ కూడా తెలుగుకు న్యాచురాలిటీగా లేకుండా తమిళ్కి న్యాచురాలిటీగా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే యాక్చువల్ తమిళ సాంగ్ అయితే అట్ ద సేమ్ టైం రిలీజ్ అవ్వాలా, అది ఈ రోజు రిలీజ్ అయింది తమిళ సాంగ్. నిన్న వచ్చిన సాంగ్ ఏంటంటే మొత్తం కూడా 4 భాషల్లో వచ్చింది. హిందీ ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే హిందీ అది కొంచెం భోజ్పూరి స్లాంగ్ వచ్చేటట్టు కలిపారనమాట. సో అక్కడ వాళ్ళకి రస్టిక్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయింది. అది మామూలు మరి 11 మిలియన్ వ్యూస్ చేసిందంటే 24 అవర్స్లో మామూలు విషయం కాదు. సో మన దగ్గర 30 మిలియన్ వ్యూస్, ఓవరాల్గా చూసినా 50 మిలియన్ వ్యూస్ ఆల్రెడీ కొట్టేసింది సాంగ్. సో అంటే ఏ విధంగా 5 కోట్ల మందికి జనాల్లోకి పాట వెళ్ళిందంటే మామూలు విషయం కాదు అది. సో ఆ రకంగా ఆ సాంగ్ అంత ఇంపాక్ట్ తీసుకొచ్చే విధంగా ఉంది. సో అది చాలా హ్యాపీ అనమాట ఫ్యాన్స్ ఎవరికైనా కూడా. సో ఆ లిరిక్స్ ఏంటంటే ఆ ఊరు స్లాంగ్ అది, దాన్ని మనం ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు దసరా మూవీ సాంగ్స్ ఉంటాయి, అప్పుడు కూడా చాలా కంప్లైంట్ వచ్చింది, ఏంద్ర ఈ పాటలు ఎవరికి అర్థం కావట్లేదు అంటే. సో ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే డైరెక్టర్లు అంతా తెలుగు భాషలో పదాలన్నీ అయిపోయింది. సో స్లాంగ్ ఓరియంటెడ్ కదా, రాయలసీమ, తెలంగాణ, లేదంటే శ్రీకాకుళం ఆ ప్రాంతీయ భాషల్లోకి వెళ్ళి ఇంకా వాడని పదాలు ఏమైనా ఉంటే సినిమాలకు అవి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో లిరిక్ రైటర్లైనా అంతే. సో ఇప్పుడు దాకా ఎక్కడ మనం చూడని పదాలు ఏమైనా ఉంటే, సో ఇంకా అట్లా తీసుకొస్తేనే జనాలకు ఫాస్ట్గా ఎక్కుతుంది. సో మరి తప్పదు, ఇంకా రైటర్లు అది ఆలోచించి ఇట్లాంటి లైన్ పెడితేనే, ఆ హుక్ లైన్ ఉండాలి, రైమింగ్ ఉండాలి, అదంతా ఉంటేనే జనాలకు ఎక్కే పద్ధతిలో ఉందన్నమాట. సో మరి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఇంకా హిందీలో కూడా ఏ రేంజ్లో, అంతకుముందు మనం పుష్ప చూసాం, దేవరా చూసాం. సో ఆ రేంజ్లో హిందీలో మన తెలుగు సినిమాలు అన్నీ బాగా ఆడుతున్నాయి. హిందీలో రామ్ పోతినేని గారి సాంగ్స్ అయితే బాగా చేస్తాయి, అసలు అన్ని 100 మిలియన్ వ్యూస్లు అన్నీ బాగా పోతాయి అనమాట. అట్లా నెక్స్ట్ ఈ సినిమా పెద్ద కూడా హిందీ వాళ్ళకి కూడా క్లిక్ అయితే అదే హ్యాపీ, ఎందుకంటే తెలుగులో మనకు ఆయన ప్రూవ్డ్ యాక్టర్, అక్కడ హిందీలో కూడా RRRతో మంచి పేరు వచ్చింది. తర్వాత గేమ్ చేంజర్ అనేది ఫ్లాప్గా మిగిలిపోయింది. సో దీంతో మళ్ళీ ఆయన అటు హిందీలో కూడా కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను.